గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులు విద్యార్థులను తీవ్రంగా మోసగించిందని బీజేపీ యువజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజేష్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. గత ఎన్నికల్లో యువతకు అండగా ఉంటామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం అభినందనీయమని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన అవకాశాలను ప్రతి ఒక్క నిరుద్యోగ యువకుడు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ నేపథ్యంలో విజయవాడ లబ్బిపేటలోని హర్షిత ఇన్స్టిట్యూట్లో బీజేపీ యువజన మోర్చా ఆధ్వర్యంలో యువతకు మార్గదర్శక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేవైఎం బృందం చురుగ్గా పాల్గొంది. ఈ సందర్భంగా బీజేపీ యువజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజేష్ యాదవ్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు గొటిక శివకృష్ణారెడ్డి పాల్గొని యువతను ఉద్దేశించి ప్రేరణాత్మక ప్రసంగాలు చేశారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అవకాశాలను సరిగ్గా వినియోగించుకోవటం ఎంత ముఖ్యమో వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వారు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ జాబ్ క్యాలెండర్ కేవలం ప్రారంభమేనని రాబోయే 3 ఏళ్లలో మరిన్ని ఉద్యోగ అవకాశాలు సృష్టించే దిశగా కూటమి ప్రభుత్వం కట్టుదిట్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతుందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 10,060 ఉద్యోగాలను యువత ఒక గొప్ప అవకాశంగా తీసుకొని కష్టపడి సిద్ధమై తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు. సరైన ప్రణాళిక, పట్టుదల ఉంటే ప్రభుత్వ ఉద్యోగం సాధ్యమవుతుందని యువతకు నమ్మకం కల్పించారు. ఏదైతే జనవరి 1వ తారీఖు కాకుండా మనము తెలుగు రాష్ట్రాల్లో నూతన సంవత్సరంగా ఏదైతే భావిస్తామో ఆ యొక్క ఉగాది పర్వదినాన ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా దాదాపు 10,060 మంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన జరగబోతోంది. ముందు కూడా వైసీపీ హయాంలో కూడా కొంతవరకు మమా అనిపించేలాగా కొన్ని జాబ్ మేళాలు, మహాజాబ్ మేళాలు, కుంభ జాబ్ మేళాలు ఇలాంటివన్నీ చెప్పి మోసపూరితంగా విద్యార్థుల్ని మోసం చేశారు. ఏదైతే కనీసం ప్రభుత్వ బాధ్యతగా తీసుకోవాల్సిన గ్రూప్ 1 కూడా ఈరోజు గ్రూప్ 1లో ఆ రోజు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఇళ్ళకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో కూర్చున్నారు. ఎవరైతే ఆర్డీఓలుగా కానీ డిఎస్పీలుగా కానీ వాళ్ళు ఎంతో కష్టపడి ఆ రోజు విశ్వ ప్రయత్నాలు చేసి వాళ్ళు ఏదైతే ఉద్యోగాలు తెచ్చుకున్నారో దాని తర్వాత వాళ్ళు ఇంటికి చేరుకోవాల్సిన దుస్థితికి వచ్చింది. ఎందుకంటే ఆ రోజు వైసీపీ హయాంలో జరిగిన ఏదైతే ఈ యొక్క జాబ్స్ విషయంలో కొద్దిగా కుంభకోణం జరిగిందనేసి ఏదైతే హైకోర్టు భావించి దాన్ని పక్కన పెట్టి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అలాంటివి జరగకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా యువతకు అండగా నిలుస్తోంది. బ్యాంకింగ్, అదేవిధంగా ఎస్ఐ స్టాఫ్ సెలక్షన్ కమిటీ ఇలాగా ప్రభుత్వానికి సంబంధించి ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4, గ్రూప్ డి ఇట్లా ఏదైతే రైల్వే ఇతరత్ర భారతదేశ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాలకు కోచింగ్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా ఒక తీపి వార్తలాగా ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం మన ఉగాది పర్వదినాన 19వ తేదీన 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటన విడుదల చేయడం జరిగింది. దాన్ని త్వరలోనే 3 దశల్లో వాటికి నోటిఫికేషన్ ఇచ్చి తుదిరూపు దిద్దేలాగా వాటికి ఎగ్జామ్ కండక్ట్ చేసి వాటిని పూర్తిగా భర్తీ చేయడం జరుగుతుంది. అజేష్ యాదవ్ గారు చెప్పినట్లు ఇది పూర్తిగా ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో అనేక సందర్భాలను పురస్కరించుకొని సంక్రాంతి, దసరా అదేవిధంగా జాతీయ నాయకుల స్మారక దినోత్సవాలను పురస్కరించుకొని మరిన్ని జాబ్ మేళా క్యాలెండర్లో 10,000తో, 15,000తో, 20,000తో ఇలాగా వివిధ రంగాల్లో ఏదైతే ఖాళీగా ఉన్నాయో వాటన్నిటినీ గుర్తించే పనిలో ప్రభుత్వం ప్రస్తుతం నిమగ్నమై ఉంది. వాటన్నిటినీ గుర్తించి రాబోయే రోజుల్లో 3 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వెళ్తుంది. దాని సందర్భంగా ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ రోజున విజయవాడ నగరంలోని ప్రముఖ హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఎస్ఐ అదేవిధంగా కానిస్టేబుల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఏపీపీఎస్సీ గ్రూప్స్ ఉద్యోగాలకు సంబంధించి ఏదైతే విద్యార్థులు ఇక్కడ అభ్యసిస్తున్నారో విద్యని వారి సమక్షంలో వారితో చిట్ చాట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీడియాను ఉద్దేశించి మాట్లాడటం జరుగుతుంది.